నమస్తే అండి. సంకష్టహార చతుర్థి రోజు చదవవలసిన సంకటనాశన గణేశ స్తోత్రం అర్థం ఈరోజు తెలుసుకుందామండి. ముందుగా స్తోత్రం. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యమాయు కామార్థ సిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్దకం లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తదాష్టమం నవమం పాలచంద్రం చ దశమంతు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేనరః న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరం విద్యాది లభతే విద్యా ధనాది లభతే ధనం పుత్రాది లభతే పుత్రాన్ మోక్షాది లభతే గతిం జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయః సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వ గణేశస్య ప్రసాదః. ఇదండి స్తోత్రం. ఇప్పుడు అర్థం తెలుసుకుందామండి. ప్రణమ్య శిరసా దేవం, దేవతలందరికంటే ముందుగా పూజింపబడేవాడు. గౌరీపుత్రం, గౌరీతనయుడు. వినాయకం, విఘ్నాధిపతి అయిన గణపతిని. భక్తావాసం స్మరే నిత్యం, భక్తి శ్రద్ధలతో ఆరాధించదను. ఆయు కామార్థ సిద్ధయే, ఎందుకొరకు అంటే సకల సుఖ సౌభాగ్య ధన ధాన్య ఐశ్వర్య ఆరోగ్య వృద్ధి కొరకు. ప్రథమం వక్రతుండం, మొదటి నామం ఏంటంటే వక్రతుండ. వక్రతుండ అంటే వంపు తిరిగిన తొండము గలవాడు. ఏకదంతం ద్వితీయకం, రెండవ నామము ఏకదంతం అంటే ఒకే దంతం గలవాడు. తృతీయం కృష్ణపింగాక్షం, మూడవ నామం కృష్ణపింగాక్షం అంటే ముదురు గోధుమ రంగు కన్నులు కలవాడు. గజవక్త్రం చతుర్దకం, నాలుగవ నామము గజవక్త్రం అంటే ఏనుగు ముఖం వంటి ముఖం కలవాడు. లంబోదరం పంచమం, ఐదవ నామము లంబోదరం అంటే పెద్ద పొట్ట కలవాడు. షష్టం వికటమేవచ, ఆరవ నామము వికటమేవచ అంటే భారీ కాయము కలవాడు. సప్తమం విఘ్నరాజంచ, ఏడవ నామము విఘ్నరాజంచ అంటే విఘ్నాలను తొలగించేవాడు. ధూమ్రవర్ణం తదాష్టమం, ఎనిమిదవ నామము ధూమ్రవర్ణం అంటే ముదురు గచ్చకాయ రంగు కలవాడు. నవమం ఫాలచంద్రం, తొమ్మిదవ నామము ఫాలచంద్రం అంటే చంద్రుని శిరస్సుపై కలవాడు. దశమంతు వినాయకం, పదవ నామము వినాయకం అంటే అడ్డంకులు తొలగించేవాడు. ఏకాదశం గణపతిం, 11వ నామము గణపతిం అంటే దేవగణములకు అధిపతి. ద్వాదశంతు గజాననం, 12వ నామము గజాననం అంటే ఏనుగు ముఖం కలవాడు. ద్వాదశైతాని నామాని, ఈ 12 నామాలను త్రిసంధ్యం యః పఠేనరః, 3 పూటల భక్తి శ్రద్ధలతో పఠిస్తే నచ విఘ్న భయం, విఘ్నాలు కలుగుతాయని భయం ఉండదు. సర్వసిద్ధికరం పరం, అన్నీ సిద్ధిస్తాయి. విద్యాది లభతే విద్యాం, విద్య అంటే జ్ఞానం కోరుకున్న వారికి జ్ఞానము. ధనాది లభతే ధనం, ధనధాన్యాలు కోరుకున్న వారికి ధనధాన్యాలు. పుత్రాది లభతే పుత్రాన్, పుత్ర సంతానం కోరుకున్న వారికి పుత్ర సంతానము. మోక్షాది లభతే గతిం, మోక్ష సిద్ధి కోరుకునే వారికి మోక్షము సిద్ధించును. జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్, ఈ సంకటనాశన గణపతి స్తోత్రాన్ని 6 నెలల పాటు జపించిన వారికి కోరిన ఫలములు లభించును. సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః అంటే సంవత్సరం పాటు జపించిన వారికి అనుకున్న పనులలో తప్పక విజయం సాధించగలరు అనే విషయంలో ఏమాత్రము సందేహం లేదు. అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయః సమర్పయేత్ అంటే ఈ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో రాసి 8 మంది బ్రాహ్మలకు దానం చేసిన ఎడల తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదః,
ఆ వినాయకుని కృపకు పాత్రులై సకల జ్ఞానములు సిద్ధించును. ఇదండి దీని అర్థము. థ్యాంక్ యూ అండి.